హలో న్యూ యూట్యూబర్స్ గైస్, చాలామందికి యూట్యూబ్లో అసలు నిజంగానే డబ్బులు వస్తాయా రావా అనేది డౌట్ అయితే ఉంటుంది గైస్. యూట్యూబ్లో మీ సొంత వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే కనుక తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి గైస్. ఓకేనా, ఇది నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఆన్లోనే ఉంది, చూడండి, చూస్తున్నారు కదా. సో ఆల్రెడీ 1 మిలియన్ వ్యూస్కి నాకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి, అలాగే 20 మిలియన్ వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తున్నాయి యావరేజ్గా అని చూపించాను. 20 మిలియన్ వ్యూస్కి 2 లక్షల రూపాయలు వచ్చాయని కూడా చూపించాను. ఇదంతా లైవ్ చూపిస్తూ ఉన్నాను మీకు, నేనేమి ఫేక్ ఎక్కడ చూపించట్లేదు. ఓకేనా, సో ఇది లైవ్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం షార్ట్ వీడియోస్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది. ఓకేనా, షార్ట్ వీడియోస్కి మనం ఇక్కడ చూద్దాం. షార్ట్ వీడియోస్ ఏంటంటే, నాకు వచ్చిన షార్ట్ వీడియోస్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చేసి ఈ వీడియోకి ఉన్నాయి. 8 లక్షల వ్యూస్ అయితే ఇంచుమించు వచ్చున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 8 లక్షల వ్యూస్ అయితే వచ్చాయి. దీనికి గాను నాకు వచ్చిన రెవెన్యూ వచ్చేసి $5 అన్నమాట. అంటే ఇక్కడ ఉదాహరణకి చూసుకున్నట్లయితే కనుక 1 మిలియన్ వ్యూస్కి మీకు, ఓకేనా, 1 మిలియన్ వ్యూస్కి షార్ట్ వీడియోకి నాకు తెలిసినంత వరకు, ఓకేనా, నాకు తెలిసినంత వరకు ఒక $7 అయితే వస్తాయి. ఓకేనా, నాకు తెలిసినంత వరకు ఒక $7 అయితే వస్తాయి షార్ట్ వీడియోస్కి. అండ్ అలాగే ఆ వీడియో ఏంటి, మీరు ఫేస్ క్యామ్ వీడియో చేస్తున్నారా, లేదా ఏమైనా కామెడీ వీడియో చేస్తున్నారా, లేదా అదర్ మ్యూజిక్ యూస్ చేసి వీడియోస్ చేస్తున్నారా, దానిపైన డిపెండ్స్ ఉంటుంది అన్నమాట. సో ఇది నేను నా ఓన్ వాయిస్తో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి షార్ట్ వీడియోకి ఇంత అమౌంట్ అయితే నాకు వస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇది. అలాగే మ్యూజిక్, చాలామంది కాపీరైట్ మ్యూజిక్ యూస్ చేసి వీడియోస్ చేస్తుంటారు, వాళ్ళకి ఇంకా తక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. అలాగే ఫేస్ క్యామ్ షార్ట్ వీడియోస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇది గైస్ తెలుసుకున్నారు కదా. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో అయితే మీకోసం చేస్తాను. ఓకేనా.